బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి స్పీడ్ పెంచారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల్ని వింటూ అమ్మ వచ్చేది మన ప్రభుత్వమే, నారాయణ రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని వారికి రమాదేవి కొండంత భరోసా ఇస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 39వ డివిజన్ బ్రాహ్మణ వీధి, మూలాపేట తదితర ప్రాంతాల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, వీర మహిళలతో కలిసి ఆమె పర్యటించారు. ముందుగా రమాదేవికి తెలుగు తమ్ముళ్లు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారాయణ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని తెలియజేశారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు 39వ వార్డులో 93 ఇంకా 89 బూతుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం గురించి ఓటు వేయాలని, నారాయణ గారిని గెలిపించాలని ప్రతి మహిళలను ప్రత్యేకించి కలవటం జరిగింది. వారి దగ్గర నుంచి ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క రకమైన స్పందన. ఈ స్పందన చాలా అనూహ్యమైనది. ఒక్కొక్కరు చెప్పటం అయితే, ఒక మహిళ అమ్మ మేము మొత్తము ఇంటి కోసం అని చెప్పేసి డబ్బులు కట్టుకున్నాము, కొంచెం మినిమం అమౌంట్. నారాయణ గారు ఆ రోజు మాకందరినీ పిలిచి భోజనాలు పెట్టి, ఇదిగో మా ఇంట్లో ఏ రకంగా క్వాలిటీ మా ఇంట్లో ఏ విధమైన క్వాలిటీ ఉందో కన్స్ట్రక్షన్లో, అదే రకమైన క్వాలిటీతో ఈ ఇల్లులు కట్టించాము, ఈ ఇల్లులు మీకు అందరికీ ఇస్తాయి అని చెప్పారు. చెప్తే మేము చాలా ఆనందపడి వచ్చాము. తీరా చూస్తే ఏమీ రాలేదమ్మా. మేము నెల బాడుగ కట్టుకోలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా యాతన అనుభవిస్తున్నాము, చాలా బర్డెన్ అవుతోంది. ఈ పెరిగిన ఖర్చుల్లో ఈ బాడుగ కట్టుకోవటం అనేది చాలా ఇదవుతుంది అని వాళ్ళ యొక్క నుంచి కన్సర్న్స్ రావటం జరిగింది.